అనాలిసిస్ నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భవిష్యత్ తరం రాజకీయాలపై లోకేష్కు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అతి పెద్ద తేడా ఇదే అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు మనం ఈ టాపిక్ గురించి చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. నిన్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత రాష్ట్రంలో ఒక వారం రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత నిజంగానే ఈరోజు లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఏంటి అనేది చాలామందికి తెలియాలని అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసాం మనం ఇటీవల కాలంలో. సరే నిన్న మొన్న ఏం జరిగింది, ఆయన జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు, అంతకుముందు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారు. ఎక్కడ చూసినా కూడా రప్పా రప్పా డైలాగులతోని ఫ్లెక్సీలు కానీ, ఎక్కడ చూసినా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు టీడీపీ నేతల తలలు నరికేస్తామని చెప్పి ఫ్లెక్సీలు పెడతాం కానీ, జగన్మోహన్ రెడ్డి 2.0 అని ఫ్లెక్సీలు పెడతాం కానీ, ఆ రెండు పర్యటనలో కూడా మనం చూస్తూ వచ్చాం. అందుకంటే ఒకరోజు ముందు జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్గా ఉన్న మోషన్ రాజు కొడుకు పెళ్లికి భీమవరం వెళ్ళడం జరిగింది. అక్కడ కాళ్ళమండలంలో వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళారు, పెదమరం వెళ్ళారు. అక్కడ మనం చూస్తే కొంతమంది ఫ్లెక్సీలు పట్టుకున్నారు పిల్లలు. ఆ ఫ్లెక్సీలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి సృష్టించే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని ఒకరు ఫ్లెక్సీలు పెడతారు. ఇంకొకరు ఏం పట్టుకుంటారంటే, అదే ఫ్లెక్సీలో ఇంకొకరు ఏం పట్టుకుంటారంటే, ఆ సీఎం కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసమే అని ఇంకొందరు మంది ఫ్లెక్సీలు పెడతారు. ఇక ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ వచ్చాయి. వరుస పెట్టి కంటిన్యూగా ఇదే జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ పాయకరావుపేట నుంచి కొంతమంది శబరిమల పర్యటనకు వెళ్ళారు. మనం ఇరుముడు కట్టుకొని శబరిమల వెళ్తే అక్కడ పంబ నుంచి శబరిమల వెళ్లే దారిలో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి 2.0 రప్పా రప్పా అని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని మొత్తం కూడా దారంతా హడావిడి చేశారు పంబ నుంచి శబరిమలకు వెళ్ళే దగ్గర. అంతేకాదు మొత్తం నినాదాలు చేశారు. అక్కడ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులంతా అసహించుకున్న పరిస్థితిని కల్పించారు. దేవుడి దగ్గర కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి భాష, జగన్మోహన్ రెడ్డి మాట వదలలేదు. ఇవంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగింది December 21. ఆ రోజున వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు మనం చూసాం, రక్తాభిషేకాలు. ఎక్కడికక్కడ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి, వాళ్ళంతా ఎంత ఏజ్ పిల్లలు, సరిగ్గా ఇంటర్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు. వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ ఓటు హక్కు కూడా ఉండదు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా ఎలౌ చేశారో రోడ్డు మీదకి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కోసం ఆ ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు కానీ, ఆ ఫ్లెక్సీల పేరుతోని ఆయనకి రక్తాభిషేకాలు చేసిన వాళ్ళు కానీ, రోడ్డు మీద పొట్టేలు తలలు నరికి రప్పారప్ప పేరుతో రక్తాభిషేకాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరో పాపం సత్యసాయి జిల్లాలో గర్భిణీ వస్తే అడ్డం వస్తే ఆమెను కడుపు మీద తన్నే ప్రయత్నం చేయడం కానీ, పట్టపగల రోడ్ల మీద బైక్ ర్యాలీలతో హడావుడి చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ ఖమ్మం లాంటి చోటు కూడా, గుంటూరు జీజీహెచ్లో కానీ, ఇలాంటి వాళ్ళందరూ మనం చూస్తే మీకేం అర్థమవుతుంది, వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇంటర్, 10th అయిపోయి ఇంటర్, యాక్చువల్గా ఇంజనీరింగ్ ఇలా చదివే వాళ్ళే మనకి ఎక్కువ మంది కనిపిస్తారు. నిజానికి దట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. ఆ ఏజ్లో, ఆ అడాల్సెన్స్ ఏజ్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం కరెక్ట్గా పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరైతే ఎటువైపు గైడ్ చేస్తారో అటువైపు వాళ్ళు మోల్డ్ అవుతారు. చక్కగా మోల్డ్ చేయొచ్చు వాళ్ళని ఆ ఏజ్లో. కాదు అని ఇలాగే మనం వదిలేసామంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారవుతారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కదా అడాల్సెన్స్ అనే సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. అది చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. చిన్న కుర్రాడు, 13 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి తన క్లాస్మేట్ని హత్య చేస్తాడు. ఆ హత్య ఎందుకు చేశాననే దానికి కూడా అతనికి జస్టిఫికేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు బిజీ లైఫ్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఇస్తాడు, వాడికి ఫోన్కి ఎదుటిన్న అమ్మాయి కూడా తేడా తెలియదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఏజ్లో ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి అనేది ఆమె కౌన్సిలర్ వచ్చి చెప్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా రిగ్రెట్ అవుతారు, మేము సరిగ్గా పెంచలేదేమో అని చెప్పేసి. దట్ ఈస్ ద న్యూసెన్స్ ఆఫ్ ద ఏజ్ అనమాట. ఆ ఏజ్లో ఆ మైండ్ కన్ఫ్యూజన్లో ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అట్లాంటి ఏజ్లో పిల్లల్ని తీసుకొచ్చి మనం రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేస్తామా? ఫ్లెక్సీలు కట్టమని చెప్తామా? ఏం చేస్తూ ఉన్నారు? ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, రక్తాభిషేకాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పడతా ఉన్నాయి. వాళ్ళ మీద కొంతమంది మీద పీడీ యాక్ట్లు కూడా నమోదవుతూ ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పట్లో? వాడు ఒక కేసు పడి జైలుకి వెళ్ళాడంటే వాడు ఇంకా చదువుకోగలడా? వాడిని ఈరోజు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పాపం ఎటూ తేల్చుకోలేక పోలీసులు కూడా వాళ్ళని నడు రోడ్డు మీద నడిపిస్తూ ఉన్నారు. కొంతైనా ఆ పేరెంట్స్ అన్నా పరువుగా ఫీల్ అవుతారేమో, ఇంకోసారి బయటికి పంపించుకుంటూ ఉంటారేమో అని చెప్పేసి. వాడు రోడ్డు మీద వన్స్ నడిచిన తర్వాత వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? రేపు క్లాస్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, పక్కన పిల్లలు వాడిని గేల్ చేస్తారు కదా, వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, ఏది చేసుకోవడానికైనా వెళ్తాడు, ఎవరు పట్టించుకోకపోతే. లేకపోతే ఎవరినైనా తను చంపుకునే ప్రయత్నం అన్నా చేస్తాడు సూసైడ్ రూపంలో, లేకపోతే ఎవరి మీదన్నా పడిపోతాడు వెళ్ళిపోయి ఫ్రస్ట్రేషన్లో. అలాంటి పిల్లల్ని వీళ్ళు రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు. డబ్బులు ఇస్తే వచ్చే పిల్లల్ని తీసుకొస్తా ఉన్నారు. మరి పేరెంట్స్ ఎందుకు పంపిస్తూ ఉన్నారు? వాళ్ళ మీద కేసులు పడితే ఎవరు వాళ్ళకి బాధ్యులు? ఈరోజు ఇదంతా పక్కన పెడదాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా పర్యటన చూద్దాం. రాంబాబు అనే వ్యక్తి చిల్లకల్ల వైసీపీ గ్రామ సర్పంచ్. సరే, అతను ఏజ్ ఉంది కాబట్టి కొంచెం అతను ఏదో పాపం హార్ట్ స్ట్రోక్తో కొంచెం మనిషి నలిగిపోయాడు, ఆ ర్యాలీలో కూర్చొని హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకుందాం.
ఆ భార్గవ్ అనే కుర్రోడు అతను స్టంట్స్ చేశాడు బైక్ మీద. స్టంట్స్ చేస్తూ వెళ్ళి డివైడర్ గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఆ పేరెంట్స్‌కి ఆ తీరని వ్యధ కదా జీవితాంతం అది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు, పరామర్శించొచ్చు, ఎంతో కొంత ఆర్థిక సాయం చేయొచ్చు. కానీ ఆ భార్గవ్‌ని తిరిగి తీసుకురాగలరా? అదే భార్గవ్ ఈరోజు మంచి జాబ్ చేసుకొని, ఇంకో 2 ఏళ్ళు చదువుకొని, మంచి జాబ్ చేసుకొని, ఇంజినీర్‌గానో ఎక్కడో జాయిన్ అవుతే, ఆ పేరెంట్స్‌కి ఎంత ధైర్యం, కొండంత ధైర్యం కదా వాడు బతికున్నంత కాలం. అలాంటి వ్యక్తి ఎందుకు అలౌ చేస్తా ఉన్నారు రోడ్డు మీదకి? వైఎస్ఆర్‌సీపీ పేరుతో యూత్ మీద పడాల్సింది. ఆల్రెడీ పూర్తి స్థాయిలో సగం మంది యూత్ గాంజాల పేరుతో, డ్రగ్స్ పేరుతో ఏ స్థాయిలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో కూడా తెలుసు 5 ఏళ్ల పాటు మనకి. ఎక్కడా లేని హై ఎండ్ గంజాయిలు కూడా రాష్ట్రంలో దొరికాయి అప్పుడు. హై ఎండ్ డ్రగ్స్ కూడా రాష్ట్రంలో పట్టుబడేవి. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొంచెం మంచిగా అవుతా ఉంది, మంచిగా తలెత్తుకొని చూస్తా ఉంది అనుకుంటే, యువత మొత్తాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమా ఇది? ఏంటిది అసల? ఇలా ఎందుకు అలౌ చేస్తుంది వైఎస్ఆర్‌సీపీ? ఇప్పుడు నీ దగ్గర డబ్బులిస్తే వచ్చిన కుర్రోడు, నీ దగ్గర ఎమోషన్ చూపించినోడు, ఇంకొకరు ఇంకొంచెం ఎక్కువ డబ్బులిస్తానంటే అటు వెళ్ళిపోతాడు గదా! అసలు ఈ పేరెంట్స్ ఏం చేస్తా ఉన్నారు? మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎవ్వరు గూడా ఇట్లాంటి పొలిటికల్ పార్టీస్ ట్రాప్‌లో పడమాకండి మీరు. చిన్నపిల్లలకి రాజకీయాలు ఎందుకు? ఇక్కడే నేను లోకేష్‌ని కంపేర్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తా ఉంటే, లోకేష్ ఏం చేస్తా ఉన్నారు? ఇటీవలే విద్యార్థి సంఘాల నేతలతోని ఆయన మీటింగ్స్ కూడా పెడతా ఉన్నారు. చిన్న పిల్లలకి రాజకీయాలొద్దు అనే అంశాన్ని పదే పదే కన్వే చేస్తా ఉన్నారాయన. అంతేకాదు, రేపు ప్రభుత్వం ఒక కొత్త డెసిషన్ కూడా తీసుకోబోతోంది. ఒక సెన్సేషన్ అనమాట అది. అదేంటంటే, ఈ 16 ఏళ్లలోపు పిల్లలకి ఈ అడిక్షన్ కావద్దు ఫోన్లకి అని చెప్పేసి, ఫోన్లు దూరంగా ఉంచాలి, సోషల్ మీడియాని దూరంగా ఉంచాలి నిర్ణయం తీసుకోబోతోంది. లోకేష్ తన వైపు నుంచి మంత్రిత్వ శాఖ నుంచి ఒక కమిటీ కూడా వేయబోతున్నారు. ఆల్రెడీ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి చోట కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతోంది. అక్కడ స్టడీ చేయడానికి ఒక కమిటీని కూడా పంపిస్తా ఉన్నారు ఆయన. ఇదొక అద్భుతమైన నిర్ణయం. ఇంకా కొన్ని చెప్పాలి. ఇక్కడ ఇటీవల లోకేష్ ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఆయన దారేంట నడుస్తూ ఉంటే కొంతమంది పిల్లలు టీడీపీ జెండాలు పట్టుకొని నుంచొని ఉన్నారు. ఒక 4-5 ఇయర్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జెండాలు తీసేసి వాళ్ళ పేరెంట్స్‌కి ఇస్తా ఉన్నారు ఆయన. చిన్నపిల్లల చేతిలో పొలిటికల్ జెండాలొద్దు, రాజకీయ పార్టీల ఫ్లాగ్స్ వద్దు, జెండాలొద్దు. పట్టుకుంటే వాడు జాతీయ జెండా పట్టుకోవాలి. వాడి పేట్రియాటిజం ఏంటనేది వాడి కళ్ళల్లో కనిపించాలి. కానీ వాడు పొలిటికల్ పార్టీస్ జెండా పట్టుకునేది ఏంటి? ఈ దిక్కుమాలని గబ్బు రాజకీయాల్లోకి వాళ్ళని చిన్నప్పుడే తీసుకొచ్చి అంటించేదేంటి వాళ్ళకి ఆ రాజకీయాలు? ఇది కదా మనం జనాలకి ఇవ్వాల్సిన మెసేజ్. పిల్లల హలో లోకేష్ అనే కార్యక్రమం పెడుతున్నారు లోకేష్. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తా ఉన్నారు ఆయన? నిన్న మొన్న మోడీ స్టూడెంట్స్‌తోని ఇంటరాక్ట్ అయ్యారు. తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్. ఏం మాట్లాడారు మోడీ? మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు ఈ రోజున? అసలు అలాంటి వాళ్ళు వస్తా ఉంటే మీరు పిల్లల్ని పంపించొద్దండి, క్యాడర్ అంతా ఉండండి నా వెంట అని చెప్పాలి గానీ, ఆ రకంగా పిల్లలు వచ్చి స్టంటులు చేయడం ఏంటి? ఫ్లెక్సీలు కడతం ఏంటి? ర్యాలీలు తీయటం ఏంటి? బైక్ యాక్సిడెంట్లు చేసుకోవడం ఏంటి? వీళ్ళు ఇంకొంతమందిని ఇబ్బంది పెడతం ఏంటి? పోలీస్ కేసులు పెట్టించుకోవడం ఏంటి? దయచేసి నేను చెప్తా ఉన్నా, పేరెంట్స్ ఇలాంటి ట్రాప్‌లో, ఇలాంటి రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకండి. తాత్కాలికంగా వచ్చే ఆనందాల కోసం, తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం ఆ ట్రాప్‌లో పడితే మీ 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 ద్వారా మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. సో, ఆ తర్వాత తలెత్తుకొని చూడడానికో, లేకపోతే జీవితాంతం వాడేమన్నా అయితే, ఇప్పుడు ఆ భార్గవ్ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనేది నేను నిన్నటి నుంచి ఆలోచిస్తా ఉన్నా. సో, అందుకే దయచేసి పొలిటికల్ పార్టీస్ కూడా ఈ విషయంలో ఇంకొకసారి మళ్ళా పునరాలోచన చేయాలి. ఇలాంటి పిల్లల్ని ఎందుకు పొలిటికల్ ర్యాలీస్‌లోకి అలౌ చేస్తా ఉన్నారనే దాని మీద చాలా సీరియస్‌గా రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి ప్రభుత్వం గూడా. సో, దయచేసి అందుకే నేను చెప్తాంది లోకేష్‌కు అండ్ దెన్ జగన్‌కి తేడా ఏంటంటే ఇదే తేడా. అదే హెడ్డింగ్ పెడతాం జరిగింది మనం ఈరోజు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.